శల్యుడికి ఉన్నటువంటి బలహీనత ధర్మరాజు గారికి కూడా బాగా తెలుసు. అందుకే గొప్ప అతిథి సత్కారం చేశాడు, తీసుకెళ్ళాడు, ఉచితాసనం ఇచ్చాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు, గొప్పగా స్తోత్రం చేశాడు. ఇంత ఆదరణ చూపించేటప్పటికీ శల్యుడు కూడా పాండవుల యొక్క ధార్మిక నిష్టని, అరణ్యవాస అజ్ఞాతవాస కాలములయందు వాళ్ళు పడినటువంటి కష్టాలని, వాళ్ళ ఓర్పుని, వాళ్ళ ధృతిని, వాళ్ళ ధర్మాన్ని పొగిడి ఒకనాడు ఇంద్రుడు ఎంత కష్టపడ్డా తరువాతి కాలంలో సుఖపడ్డాడో అలా ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీరు కూడా సుఖపడతారు, అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు. అంటే ధర్మరాజు గారు చాలా సంతోషించాడు. ధర్మరాజు గారు చూపించినటువంటి ఆదరణకి పొంగిపోయినటువంటి శల్యుడు మళ్ళీ ధర్మరాజు గారితో అన్నాడు, నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తానన్నాడు. ఎక్కడ ఎవరు పొగిడితే అక్కడ లొంగిపోతుంటాడు. ధర్మరాజు గారు చాలా చాలా తెలివైనవాడు, ఎక్కడా కూడా ఇబ్బంది పడే స్థితిని కల్పించుకోడు. అందుకని ఆయన అన్నాడు, మీరు నాకు చెయ్యవలసినటువంటి ఉపకారం ఒకటి ఉంది. మీరు అవతల దుర్యోధనుడికి మాటిచ్చానటి వైపు యుద్ధం చేస్తానని మాటిచ్చాను అని చెప్తున్నారు. నేను కాదనను. మీరు పెద్దలు, మీకు ఆ ప్రేమ ఉండవలసిందే, ఆ విశాల హృదయం ఉండవలసిందే, సేవించిన వారిని అనుగ్రహించవలసిందే. మేలు చేసి తిరి ఒక్కరి మెచ్చి వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే, అది మదీయ చిత్తమునకు హర్షకరము, తివిరి ఒక్కటి వేడద అవధరింపు. అది పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణం మామయ్య గారు. తనని సేవించిన వాళ్ళకి వరం ఇస్తారు. దుర్యోధనుడు ముందొచ్చాడు, మిమ్మల్ని సేవించాడు, కాబట్టి మీరు ఆయనను అనుగ్రహించారు. యథార్థానికి ద్రుపదుడు ఉద్యోగ పర్వంలో చెప్పింది ఏమిటంటే, రాజులకు ఒక లక్షణం ఉంటుంది, ముందు ఎవరు వెళ్ళి అభ్యర్థిస్తే వాళ్ళ పక్షాన నిలబడతారు. కాబట్టి శల్యుడు, జరాసంధ కుమారుడు ఇటువంటి వారందరి దగ్గరికి కూడా ముందుగానే దూతలను పంపమన్నాడు. వీళ్ళు పంపే లోపలే దుర్యోధనుడు జాగ్రత్త పడి శల్యుణ్ణి తనకి వశం చేసుకున్నాడు. కాబట్టి మీరు దుర్యోధనుడికి వరం ఇచ్చారు, దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానంటున్నారని నేనేం బెంగ పెట్టుకోవట్లేదు. మీరు అలా చెయ్యొద్దు అని కూడా నేను మిమ్మల్ని నిర్బంధించను. ఎందుకనంటే మీ పెద్దరికం నిలబడాలి, మీరిచ్చిన మాట నిలబడాలి. మీరు అటే యుద్ధం చేయండి, కానీ నన్ను వరం కోరుకోమన్నారుగా, నాకొక్క ఉపకారం చేయండి. ఈ కాలమునందు అంటే మహాభారత యుద్ధ కాలమునందు గొప్ప సారథులు ఇద్దరే ఉన్నారు. నిజానికి వాళ్ళు సారథ్యము చెయ్యవలసిన వాళ్ళు కారు. ఒకరు కృష్ణ భగవానుడు, వేరొకడు శల్యుడు. వాళ్ళిద్దరూ కూడా కేవలం సరదాకి నేర్చుకున్నటువంటి విద్య ఈ సారథ్యం. కృష్ణుడితో సమానమైన సారథి ఆ రోజుల్లో శల్యుడు ఒక్కడే. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు. అర్జునుణ్ణి పడగొట్టాలని నిరంతర ప్రయత్నం చేసేవాడు కర్ణుడు. కర్ణుడికి ఉత్తమమైన సారథి కావాలి కనుక దుర్యోధనుడు మిమ్మల్నే సారథిగా నియమిస్తాడు. మీరు కర్ణుడికి సారథ్యం చెయ్యవలసి వస్తే తప్పకుండా చెయ్యండి, కానీ అదే పనిగా విమర్శించండి, ఎత్తిపొడుపు మాటలు మాట్లాడండి, అతని యొక్క శౌర్య ధైర్యములు నీరు కారిపోయేటట్టుగా మాట్లాడండి. దాని చేత కర్ణుడు జావగారిపోతాడు, మనసు చెదిరిపోతుంది, ఆయనకి లక్ష్యశుద్ధి లోపిస్తుంది. అది అదునుగా చూసి అర్జునుడు కర్ణుడిని మట్టు పెడతాడు. కాబట్టి మీరు మాకు ఆ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు. వెంటనే శల్యుడు అన్నాడు, కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునింకాచద, ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతున్ బోరన్. నేను చేసేది కర్ణుడికి సారథ్యం చేస్తా, కానీ అర్జునుడు గెలవడానికి మార్గం సుగమం చేస్తా. కర్ణ కఠోరమైన మాటలన్నీ కర్ణుని యొక్క హృదయము తూట్లు పడిపోయేలా మాట్లాడతా. దాని చేత కర్ణుడికి స్థిరచిత్తం లేకుండా చేసేస్తా. అందుకే శల్య సారథ్యం అని పేరు వచ్చింది. ఎవరికి సారథ్యం చేశాడో ఆయన మరణించడానికి ఈయన కారణమయ్యాడు. ఆయనకి సారథ్యం ప్రారంభం చేశాడు, సారథిగా కూర్చున్నాడు, యుద్ధభూమిలోకి రథం బయలుదేరింది. కర్ణుడు అన్నాడు, నా రోష ప్రతాపములు ఎటువంటివో చూశావు కదా, దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతుండగా నా యుద్ధం యొక్క గొప్పతనం ఏమిటో చూసి నువ్వు ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి కనుబొమలెత్తి నన్ను అభినందిస్తుంటే పాండవులందరూ కాకావికలైపోయేటట్టుగా ఇవాళ నా పరాక్రమం ఏమిటో చూపిస్తాను. శల్య, రథం నడుపు, యుద్ధభూమిలోకి పోని, అర్జునుడు ఎక్కడైనా దొరికితే రథం చూపించు, చూపించిన వాడికి బహుమానాలు కూడా ఇస్తాను.
అలా డబ్బులు ఎందుకులే పాడు చేస్తావు, దాచుకో అన్నాడు శల్యుడు. అని వెంటనే ఓ మాట అన్నాడు, ఏమిటో రాధేయుడా కర్ణుడా, ఏమిటేమిటో మాట్లాడుతున్నావు, నువ్వు ఎడుతున్నది ఎవరి మీదకి యుద్ధానికో తెలుసా? అర్జునుడి మీద యుద్ధం చేస్తానని వెడుతున్నావు. అది ఎలా ఉందో తెలుసా నువ్వు చెప్పే మాట వినడానికి? కోరి కోరి ఒక జింక సింహంతో యుద్ధం చేయడానికి ఎడితే ఎలా ఉంటుంది? ఒక ఏనుగు జోలికి ఒక కుందేలు వెడితే ఎలా ఉంటుంది? ఒక భయంకరమైనటువంటి పెద్ద పులితో యుద్ధం చేయడానికి ఒక కుక్క వెడితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైనటువంటి గ్రద్ద ఒకటి భూమి మీదకి వస్తుంటే దానికి అడ్డుపడి పాము దాంతో యుద్ధానికి ఎడితే ఎలా ఉంటుంది? పాండవులతో యుద్ధం, అందులో అర్జునుడితో యుద్ధం అటువంటిది. నీకెందుకయ్యా నీకు అక్కర్లేని పనులు? నువ్వేమో అదిగో రెండో పక్షంలో చెప్పిన జింక అటువంటి వాడివి, వాళ్ళేమో పెద్ద పులులు సింహాలు గరుడ పక్షులు అటువంటి వాళ్ళు. ఆ అర్జునుడితో నీకెందుకు యుద్ధం? నీ మాన నువ్వేదో హాయిగా జీవనం చేయక ఎందుకంటావు నీకు యుద్ధాలు అని అంటూ ఆ శల్యుడు కర్ణుడి యొక్క హృదయం తూట్లు పడిపోయేటట్టుగా మాట్లాడాడు. నిజంగా సగం శల్యుడే చంపేశాడు. అసలు మానసిక స్థిమితం లేకుండా చేసేశాడు కర్ణుణ్ణి. ఓ కర్ణుడా, యుద్ధభూమిలోకి వెళ్లే ముందు అలా యుద్ధం చేస్తా, ఇలా యుద్ధం చేస్తా, నా భుజబలం ఇంతటిది, నా పరాక్రమం ఇంతటిది, నా శౌర్యం ఇంతటిది, పాండవులు కాకావికలవుతారు, ఇవన్నీ చెప్పడం బాగానే ఉంటుంది. నిజంగా యుద్ధభూమిలోకి వెళ్ళిన తరువాత అర్జునుడు కనపడి గాంధీవాన్ని చేత్తో పట్టుకుని ధనుష్టంకారం చేసినా నీ చెవులు బద్దలైపోతాయి. భీముడు కనపడి గదని గిరగిరా తిప్పితే నీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. అప్పుడు నీకు నోట మాట రాదు, అలా స్తంభించిపోతావు. యుద్ధం ఏమిటి? అసలు యుద్ధం చెయ్యడానికి నీలో కదలికుంటేగా. వాళ్ళని చూస్తే చాలు, ఒకడు ధనుష్టంకారం చేస్తే చాలు, ఒకడు గద తిప్పితే చాలు, ఇక నీకు తోడు యుద్ధం కూడానా? ఏం చేద్దామని బయలుదేరావు? అలాంటి వాళ్ళతో యుద్ధం ఏంటి? అసలు అర్జునుడితో యుద్ధం అంటే ఏమిటి? అర్జునుడు ఎవరో నీకేమన్నా తెలుసా? అర్జునుడు సాధించింది ఏమిటో తెలుసా? ఎవరనుకుంటున్నావు అర్జునుడు అంటే? ఒక రాత్రి యుద్ధంలో అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుణ్ణి చిత్తుగా ఓడించాడు. అలాగే నీకు తెలుసుగా, ఘోషయాత్రలో చిత్రసేనుడు అనబడేటటువంటి గంధర్వుణ్ణి ససైన్యంతో ఓడించాడు. ఖాండవ దహన సమయంలో తానొక్కడే ఇంద్రుణ్ణి కూడా ఓడించి అగ్నిహోత్రుడికి ఖాండవనాన్ని దహించడానికి అవకాశం కల్పించాడు. పరమశివుడంతటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేసి శివుణ్ణి మెప్పించాడు. అటువంటి అర్జునుడితోటి నీకు అక్కరలేని యుద్ధం ఎందుకయా? అనవసరం కదా అంటే కర్ణుడికి ఎక్కడ లేని చీకాకు కలిగి, నువ్వు నోరు మూసుకుని సారథ్యం చేస్తావా, నీ తల పగలగొట్టేయమంటావా అని అడగవలసి వచ్చింది. అంత మాట అన్న తర్వాత కూడా అసలు నువ్వు నా తల ఎందుకు పగలగొడతావు? నేను సారథ్యం చేసే ముందు పెట్టిన నియమం ఏమిటి? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, అడ్డు పెట్టడానికి వీల్లేదు, తప్పు అనడానికి వీల్లేదు అంటే కదా వచ్చా. అప్పుడు ఒప్పుకునేగా నన్ను తీసుకొచ్చావు సారథిగా. ఇప్పుడు నేను మాట్లాడింది కాదనడానికి నువ్వెవరు? నీ ప్రభువు దుర్యోధనుడే ఒప్పుకున్నాడు. ఈయన అంటున్నటువంటి మాటలన్నింటినీ కూడా దాటి మనసుని చిక్కబట్టి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తుండగా ఒక పర్యాయం ధర్మరాజు గారు చిక్కాడు. ఆ ధర్మరాజు గారిని ఓడించాడు. తలుచుకుంటే కర్ణుడు ఆ రోజున అప్పుడే ధర్మరాజుని సంహరించగలడు. సంపకుండా తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాట జ్ఞాపకానికి వచ్చింది. అది ఆయన శీలవైభవం, ఆయన గొప్పతనం. ఆయన ధర్మరాజుని చంపలేదు, చంపకుండా యుగ్గులాడాడు, పరిహాసం ఆడాడు, వేళాకోళం చేశాడు. ఓ ధర్మరాజా, నువ్వు రాజకుమారుడిగా కదా జన్మించావు, నీకు ధర్మం తెలీదా? ఏది పాటించాలో ఏది పాటించకూడదో తెలీదా? నాతో యుద్ధంలో ఎదురుగుండా నిలబడలేక ఓడిపోయి వెన్నిచ్చి పారిపోతున్నావే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి. యుద్ధరంగంలో అలా పారిపోకూడదు, విజయమో వీరస్వర్గమో అని యుద్ధం చెయ్యవలసినటువంటి రాజకుమారుడిగా జన్మించిన వాడివి యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతున్నావు. ఇంకా నీకే ధర్మం తెలుసు అసలు? యుద్ధాలు నీకెందుకు కానీ చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్న యజ్ఞయాగాదులు చేసుకో. లేదా
క్షేమంగా ఉంటావు, యుద్ధభూమిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపో. లేదు ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా, నీకు భయం లేకుండా ఉండాలంటే కృష్ణార్జునుడి చాటుకు పో తప్ప ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మొనగాడినని యుద్ధం చేయకు. చూసావా నీ ప్రారంధం ఎలా అయిందో అని తరిమి తరిమి విడిచిపెట్టాడు. కాబట్టి ఒకానొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు. తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని విసిరాడు. ఆ బల్లెం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపుకి వెళ్ళిపోయింది. వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు. ఒరిగిపోగానే భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక కోసైపోయాడు. ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకానొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. కాబట్టి వీడి నాలుక ఉండడానికి వీల్లేదు, వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు. వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు, నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు, చచ్చిపోలేదు బతికున్నాడు, ఇంకా స్పృహ తప్పాడు. ఇప్పుడు నువ్వు నాలుక కోస్తే చచ్చిపోతాడు, చనిపోయాడు అనుకో, నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుడిని చంపుతానని. అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి? నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుడిని వదిలి అన్నాడు. మామా భలే జ్ఞాపకం చేశావు, ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆవేశంలో కోసేద్దును సుమా కర్ణుడి నాలుక, చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు. లేచి పాంచాల వీరుల్ని నకుల సహదేవుల్ని ఉపపాండవులను సాత్యకిని విశేషంగా బాధించాడు కర్ణుడు. అంటే ఆయన యొక్క అస్త్ర విద్య కానీ ఆయన శౌర్య పరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. భీముడు అంటారా మహానుభావుడు, అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు. అలాగే వేరొక పర్యాయం, రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురు ఒక్క రథమే ఎక్కేవలసి వచ్చింది. కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు. ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు. కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు, కానీ సంపేసినంత పని చేశాడు. కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండుడైపోయాడు. ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు, పరశురాముడిచ్చిన అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యం అంతా కాకావికలైపోయింది. అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు, అందరూ వెన్నిచ్చి పారిపోతున్నారు. ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషనంతటినీ కూడా కృష్ణార్జునుడు గమనించారు. గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున, ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనం ఎదురుపడితే కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ, కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళద్దు అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు, ఇప్పుడు కానీ యుద్ధానికి ఎడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు, కాబట్టి బ్రతికితే సుఖాలు పొందొచ్చు, రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు. ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష, ఒక పగ బాగా ప్రజ్వరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు. అది కృష్ణ సారథ్యం అంటే. కాబట్టి అర్జునుడితో అన్నాడు, నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా? నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు, నీకే విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక. మరిచిపోయావా? మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు. రెండో మాట మళ్ళీ మాయాద్యూతం ఆడి 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు.
13 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలకన్నింటికీ కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి ఎడుతున్నావు అర్జున. నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో, నీ ప్రతాపాన్నంతటినీ ప్రదర్శించు. కర్ణుడి తల తెగిపోలిసిందే ఇవాళ. కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవాళ నీ కంటపడుతున్నాడు అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ ఇంకొక మాట అన్నాడు. అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏ మత్స్యయంత్రాన్ని కొట్టి నువ్వు ద్రౌపదీదేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో, తదనంతరం వేదవ్యాసుని యొక్క వాక్కు చేత, కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ 5గురికి భార్య అయిందో, ఎవరు రాజసూయాగం చేసిన తర్వాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో, ఏ ద్రౌపదీదేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో, ఏ ద్రౌపదీదేవి వంక కర్ణుడి తిరిగి జూదంలో ఓడిపోని 6వ భర్తని వెతుక్కో అని నవ్వాడో, అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి ఎడుతున్నావు. తల మిగలచ్చా కర్ణుడిది అంటే ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్ళాలో అంత పగతో వెళ్ళడానికి, అంత ఉత్సాహం పుంజుకోవడానికి కావలసినది నూరి పోషేశాడు కృష్ణ పరమాత్మ. చిట్ట చివర నీకు 2 మాటలు చెప్తా అర్జున. నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం. నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి, బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్ట చతుష్టయంలో ఈ కర్ణుడు లేడా? కృష్ణుడంటే ప్రాణం అర్జునుడికి. నన్ను పట్టాలనుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా? దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా? అన్నిటికన్నా అర్జున నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది. నీ కొడుకు ముక్కుపచ్చలారనివాడు, మహావీరుడు. నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కర్ణుడే. అర్జున నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది. నీ కొడుకు ముక్కుపచ్చలారనివాడు, మహావీరుడు. నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కర్ణుడే. అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా? నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా? అది నువ్వు చూడద్దా? నీ బంధువులు, నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు, నీ శ్రేయోభిలాషులు ఎంతమంది ఎన్నిసార్లు మనసు కష్టపెట్టుకున్నారా కర్ణుడి యొక్క ప్రవర్తనకి? అటువంటి వాడు ఇవాళ నీకు ఎదురుపడబోతున్నాడు. అర్జునుణ్ణి చంపుతా, అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాటలు ప్రగల్భములు పలికినవాడు, ప్రతిజ్ఞ చేసినవాడు నీ కంటి ముందు పడుతున్నాడు. ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇవాళ నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుంతి ముందుకెళ్ళి అమ్మా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి. ద్రౌపదీదేవి ముందుకెళ్ళి చెప్పాలి, మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు, కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని. మీ అన్న ఆనందపడేటట్టుగా కర్ణవధ జరగాలి. అర్జున ఈ మాటలన్నీ విన్నాడు, పరమానందం పొంది కృష్ణ రథాన్ని పోనీ కర్ణుడి వైపు కన్నాడు. అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు. కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు. ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో. ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు. దారుణమైన విషయము అంటే మనసు చితికిపోవడానికి, అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి. అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది. భారత యుద్ధం పూర్తి అయిపోవాలంటే కర్ణుడు పడిపోవడం వినా మార్గం లేదు. అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు. ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు, వివశుడయ్యాడు.
10 మంది కురుకుమారులు అర్జునుడిని ఆపబోయారు. కానీ అర్జునుడు ఆ 10 మందిని సంహరించాడు. ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది. దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి. ఈ దుర్మార్గుడు నా కన్నులకు ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు, వీణ్ణి చంపుతానని ఎక్కడ లేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్ళి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని 2 చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి, పాదాలతో శరీరాన్ని తొక్కి, మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి, ఇంకా పగ తీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద నృసింహస్వామి హిరణ్యకశిపుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి, చిన్నప్పుడు తాగిన పాల కన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కింద కక్ష తీరేటట్టు తాగిన ఈ నెత్తురు రుచి ఎక్కువ అని ఆ నెత్తురు తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి దుశ్శాసనుణ్ణి తొక్కుతుంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయారు. అంత ఉగ్రమూర్తి అయి ఆ దుశ్శాసనుణ్ణి సంహరించాడు భీముడు. అప్పటికి దుర్యోధనుడి యొక్క 20 మంది సోదరులు పోయారు, కర్ణుడి యొక్క కొడుకు పోయాడు, దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు దుశ్శాసనుడు. ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి. ఎంత పెద్ద మంట అయినా 10 బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో, అప్పటి వరకు మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి, ఆయన మనసు వికలమవడానికి ఇది కారణమైంది. బ్రహ్మగారు పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశారు. దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. అటు కృష్ణార్జునుడిద్దరూ శంఖాలు పూరించారు, ఇటు కర్ణశల్యులిద్దరూ శంఖాలు పూరించారు. ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు. కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం మనమే ఉంది, క్షణాల మీద కొట్టుకోవచ్చు, చావచ్చు, ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తూ నిలబడ్డాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను ఖాండవవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు. అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు. శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు, నువ్వు పెట్టిన గురి సరికాదు, కంఠానికి పెట్టపోయి క్రీగంటి దగ్గర పెట్టావు, మార్చు అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. నేను యోధాన యోధుడిని, నాకు గురి పెట్టడమే రాదా, నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను, నేను అలాగే వేస్తాను బాణాన్ని అని బాణం వేశాడు. అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించేయాలి, కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుకే ఆయన రథాన్ని 5 అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు. ఆ బాణం కంఠానికి గురిపెట్టింది. 5 అంగుళాల రథం కిందకెళ్లడంలో, అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది. అయినా పగ తీరకది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత 6 బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుత్తునియలు చేసేశాడు, ముక్కలు చేసేశాడు. భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. పరశురాముడి శాపం ఉంది కదా, భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు. అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు. అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. రథమా కదలదు, ధనస్సా విరిచేశాడు. నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు, గొప్ప అస్త్ర విద్య నేర్చుకున్నావు, ధర్మం తెలిసిన్నవాడివి. నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను, రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా, అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు. కొంతసేపు బాణప్రయోగం ఆపు, నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు, ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను.
అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా? జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం, అనుష్ఠిస్తే రక్షించేది. నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో? పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? నువ్వు పాటించనిది ధర్మం. నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున, ఎందుకంటే ఇతనికి శాపం ఉన్నది. కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు. అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు, అది వచ్చే సమస్యే లేదు, ఎందుకంటే అది శాపం. కాబట్టి బాణప్రయోగం చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి, నేను ప్రతిరోజు కూడా పుణ్యకార్యములు చేసిన వాడనైతే నేను ఇప్పుడు వేసేటటువంటి ఈ బాణము కర్ణుని యొక్క తలను తురుచుగాక అని చెప్పి గాంధీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది. ఎంతైనా మరి కొడుకు కదా కర్ణుడు, కిరణములు చేతులు కదా సూర్యుడికి. తల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా, స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబం అస్తమించింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.